మనం అనేకులను విప్పడానికి యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాల్లో సజీవుడిగా ఉన్నప్పుడు, శరీరధారుడిగా వచ్చినప్పుడు ఆయన ఒక గాడిదని విప్పించారు. ఎందుకు? ఆయన్ని మోయటానికి. ఆయన్ని మోయటానికి అది విప్పబడింది. అది ప్రభువుకి ఎవడైనా అడిగితే అది ప్రభువు కావాలని చెప్పమన్నాడు. నువ్వు కూడా అలా ఉండాలి. ప్రభువుని మోయటానికి నువ్వు బ్రతకాలి. ప్రభువుని మోయటానికి నువ్వు పిలువబడ్డావు తెలుసా, విప్పబడ్డావు తెలుసా. నువ్వు కూడా ఒకప్పుడు బంధకాలు లేవా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నీ బంధకం విడిపించబడలేదు. ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా నీకు నయం కాలేదు. ఎంతమంది మనుషులను ఆశ్రయించినా ఎవరు నిన్ను ఓదార్చలేకపోయారు, ఎవరు నిన్ను ధైర్యపరచలేకపోయారు, ఎవరు నీకు పక్షముగా మేమున్నాం అని మాటేయలేకపోయారు. నీ బదులుగా వారు బాధను తీర్చలేకపోయారు. మాటిచ్చిన వారు లేరు. నీవు మాదిరిగా ఉండటానికి నువ్వు ఉంటావని దేవుడు నిన్ను పిలుచుకొని కట్ల నుండి, చెరపట్టబడిన ఆ కట్ల నుండి, దుర్మార్గుల యొక్క ఆ యొక్క చేతుల్లో నుంచి, దుర్మార్గపు క్రియల్లోంచి దేవుడు నిన్ను విడిపించుకున్నాడు. ఎందుకు విడిపించుకున్నాడు తెలుసా? ఆయనకు నువ్వు కావాలి.